హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము మొన్నటి రెసిపీలో కంద మినపవడలు రెసిపీ పెట్టామండి. అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మా పూర్తి వీడియో కావాలి అనుకుంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి. అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. టేస్టీగా ఉండి కంద మినపవడలు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకొని కంద మినపవడల్ని అమ్మవారికి దసరా స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడిగితే మేము చేసి పెడతామండి. పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఏవైనా రైస్ ఐటమ్స్ కానీ ఏవైనా కావాలి అనుకుంటే ఇలా పిండి వంటలు కానీ అడిగితే మేము చేసి పెడతామండి. ఎంతో టేస్టీగా ఉండి కంద మినపవడలు మీకు నచ్చినట్లయితే మా వీడియో చూసి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్